నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. పాలు ప్రాణాలు తీస్తాయా? ఒకప్పుడు అందరి డౌట్. కానీ రాజమండ్రిలో పాలు ప్రాణాలు తీశాయి. 16 మంది బలైపోయారు. అయినా అక్కడి వ్యాపారులు మారలేదా? పాతదందా కొనసాగిస్తున్నారా? ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారా? మరి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? మంత్రులు ముఖ్యమంత్రి చెప్తే కానీ మారరా? ఆ కొద్ది రోజులు హడావిడి చేసి సైలెంట్ అయిపోతారా? రాజమండ్రిలో సీన్ మారబోతోంది. మిల్క్ గేమ్స్ ఆడే వ్యాపారులపై ఉక్కుపాదం మోపబోతున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో పాల నమూనాలను సేకరించారు. మరి రిపోర్టుల్లో ఏం తేలింది? యూరియా, డిటర్జెంట్ వంటి ప్రమాదకర పదార్థాలు బయటపడ్డాయా? వాళ్లకు ముందుంది ముసళ్ల పండగేనా? రాజమండ్రిలో కల్తీ పాల కలకలం, ప్రక్షాళన పర్వంపై మా ప్రతినిధి గణేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. కల్తీ పాల వినియోగాన్ని నియంత్రించేందుకు అధికార యంత్రాంగం విస్తృత ప్రయత్నాలు చేస్తుంది. కల్తీ పాల ఘటన తర్వాత అధికార యంత్రాంగం దీని మీద చాలా సీరియస్గా కసరత్తు చేస్తుంది. అయినప్పటికీ కూడా పలు చోట్ల ఈ కల్తీ పాలు అనేవి బయటపడుతూ ఉన్నాయి. కొన్ని చోట్ల యూరియా కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల డిటర్జెంట్ కనిపిస్తున్నాయి, కొన్ని చోట్ల పిండి కలుపుతున్నారు, కొన్ని చోట్ల మాల్టోడ్రెస్టిన్ అనే అంశాలు కనిపిస్తున్నాయి. ఇదే క్రమంలో ఇలాంటి వారి మీద అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు ఈ కల్తీ పాల నివారణకు తీసుకుంటున్నటువంటి చర్యలు అనేది ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో పదండి. ఫిబ్రవరి నెల శివరాత్రి రోజు ఎవరైతే గణేష్ అనే పాల వ్యాపారి పంపిణీ చేసినటువంటి పాలలో ఇథాలిన్ గ్లైకోల్ కలవడంతో ఈ కల్తీ పాల వ్యవహారం రాజమండ్రినే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను కుదిపేయడం జరిగింది, ఆలోచనలో పడేయడం జరిగింది. ఈ అంశంలో ఇప్పటికే 17 మంది చనిపోగా ఇంకా 2 చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే అప్పటి నుంచి కూడా పాల వ్యవహారం మీద తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి యంత్రాంగం దీని మీద కసరత్తు చేస్తుంది. ముఖ్యంగా రాజమండ్రి నగరంలో అసలు ఎంతమంది పాల వ్యాపారులు ఉన్నారు, వాళ్ళు ఎలాంటి పాలు విక్రయిస్తున్నారనే డేటా కూడా సేకరించే ప్రయత్నం చేశారు. దీంట్లో భాగంగానే ర్యాండమ్గా ర్యాపిడ్ టెస్టులు అనేవి చేస్తున్నారు అధికారులు. పలు చోట్ల తనిఖీలు చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు పశుసంవర్ధక శాఖ అధికారులు. వీరి తనిఖీల్లో ఇప్పటి వరకు 700కు పైగానే ర్యాపిడ్ టెస్టులు చేస్తే అందులో 15 చోట్ల డిటర్జెంట్ కనిపించింది, అదేవిధంగా యూరియా కనిపించింది, మాల్టోడ్రెస్టేషన్ అనేది కనిపించింది, పిండి పదార్థాలు కనిపించడం జరిగింది. మనం చూసాం 16-17 మంది చనిపోతే ఇంకా పాల వ్యాపారుల్లో ఇలాంటి మార్పు కనిపించకపోవడం కొంత ఆందోళనకరంగా అంశంగానే చెప్పాలి. ఎందుకంటే ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇలా కల్తీ అనేవి కలపడం పట్ల ఇప్పటికే రాజమండ్రి నగరంలో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పాలు కొనాలంటేనే కూడా కొంత ఆందోళన కలిగిస్తున్నటువంటి అంశం. సాధారణంగా ప్యాకెట్ పాలు కొనాలంటేనే ఇదివరకు భయపడేవాళ్ళు, కానీ ఇప్పుడు నేరుగా రైతుల నుంచి ప్రజలకు వెళ్తున్నటువంటి పాలను కూడా కొనాలంటే ప్రజలకు నమ్మశక్యం కానిటువంటి పరిస్థితి నెలకొనడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి అక్రమ పాల వ్యాపారులు ఉండబట్టి మనం చూసాం. ప్రజలు చనిపోయిన తర్వాత కూడా అధికారులు చేస్తున్నటువంటి తనిఖీల్లో ఇలాంటి కల్తీ మాఫియా కనపడడం, ఇప్పటికే 15కు పైగా ఈ డిటర్జెంట్ యూరియా కలిపినటువంటి పాలు వ్యవహారం కూడా బయటకు రావడంతో అధికారులు కూడా దీని మీద ఇంకా లోతుగా కసరత్తు చేస్తున్నారు. ఎవరైతే రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి పాల వ్యాపారులు ఉన్నారో, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల అటు రాజానగరం నియోజకవర్గం కావచ్చు, ఇటు కొవ్వూరు నియోజకవర్గం కావచ్చు, అటు రాజమండ్రి రూరల్తో పాటు అటు రావులపాలెం, ఎవరైతే రాజమండ్రికి పాలు తీసుకొస్తున్నటువంటి పాల వ్యాపారులు ఉన్నారో ఖచ్చితంగా సచివాలయాల నుంచి లేదా మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి అధికారుల నుంచి ఖచ్చితంగా పర్మిషన్స్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకున్న తర్వాతే పాలు విక్రయం చేసుకోవాలి అని చెప్పి అధికారులు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే పర్మిషన్ తీసుకున్నటువంటి వ్యక్తులకు అంటే పర్మిషన్ ఇచ్చేటప్పుడే అధికారులు అన్ని తనిఖీలు చేసి వారికి పర్మిషన్ ఇస్తారు. కాబట్టి పర్మిషన్ ఉన్న వ్యక్తుల దగ్గర పాలు కొనుగోలు చేస్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. కానీ ఇష్టానురీతిగా ఎవరో వచ్చి పాలు అమ్మడం, మనం కొనుక్కోవడం ఇలా జరుగుతున్నటువంటి తరుణంలోనే ఈ కల్తీ పాలు వ్యాపారులంతా కూడా అక్రమ మార్గంలో డబ్బు అంటే సంపాదించేందుకు ఈ విధమైనటువంటి దారిని ఎంచుకుంటున్నారు. దానివల్ల ప్రజలకు కొంత ఆరోగ్యం కూడా ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇథాలిన్ గ్లైకాల్ కలిసినటువంటి పాలు తాగి మనం చూసాం. దాదాపు 20 రోజులు 25 రోజులు ట్రీట్మెంట్ పొందుతూ కిడ్నీ ఫెయిల్ అయ్యి
బాడీలో ఉన్నటువంటి ఇతర ఆర్గన్స్ మీద ప్రభావం పడి ఇప్పటికే 17-16 మంది చనిపోయినటువంటి విధానం చూసాం. ఇప్పటికైనా రాజమండ్రిలో ఉన్నటువంటి ఎవరైతే పాల విక్రయదారులు ఉన్నారో ఖచ్చితంగా ప్రజల ఆరోగ్యం పట్ల వారు బాధ్యతగా ఉండాలి. కల్తీ అనేవి జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత వ్యాపారుల మీద ఉంది. అదేవిధంగా అసలు మనం ఏం పాలు తాగుతున్నాం, కల్తీ పాలు తాగుతున్నామా లేదంటే ఒరిజినల్గా మనకు ఈ ఏవైతే ఆవు గేదెల నుంచి వచ్చినటువంటి పాలునే మనం తాగుతున్నాం అనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా ప్రజలు చేయాల్సి ఉంది. వారు కొనుగోలు చేస్తున్నటువంటి పాలను కూడా అవి ఒకటికి 2 సార్లు చెక్ చేసుకోవాలని చెప్పి అధికారులు చెప్తున్నారు. మొత్తంగా అయితే ఈ కల్తీ పాల ఘటన తర్వాత అధికార యంత్రాంగం రాజమండ్రి నగరంలో పూర్తిగా నిఘా పెట్టింది. ఎవరైతే విక్రయం చేస్తున్నారో వారి మీద ర్యాండమ్గా తనిఖీలు చేయడం, ఒకవేళ తేడా ఉంటే వాళ్ళకి నోటీసులు ఇవ్వడం, ఇంకా కల్తీ ఉంటే వారిని అంటే ఆహార భద్రతా చట్టం ప్రకారం చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నటువంటి సూచనలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఈ కల్తీ పాల ఘటనలో నిందితుడి మీద ఇప్పటికే చర్యలు తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించడం జరిగింది. ఇప్పుడు కల్తీ పాల వ్యవహారం ఇంకా కూడా ర్యాండమ్గా టెస్టులు చేస్తున్నటువంటి తరుణంలో ఎవరైతే డిటర్జెంట్, యూరియా, మాల్టో డెస్టిలేషన్ అదేవిధంగా పిండి పదార్థాలు కలుపుతున్నారో వారి మీద కూడా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా అధికార యంత్రాంగం కలుస్తుంది. అయితే ఫర్దర్గా ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు ఏమున్నాయి, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కావచ్చు అదేవిధంగా అధికార యంత్రాంగం దీని మీద ఎలా రెస్పాండ్ అవుతుంది అనేది ఇప్పుడు చూద్దాం పదండి. చూస్తున్నాం కదా, ఈ కల్తీ పాల వ్యవహారం అనేది రాజమండ్రి నగరంలో మర్చిపోని ఘటనగా ఇంకా కనిపిస్తుంది. ఎందుకంటే పాల వ్యాపారంలో మార్పు రావట్లేదు. కొన్ని చోట్ల ఈ డిటర్జెంట్ కావచ్చు, యూరియా కావచ్చు, పిండి పదార్థాలు కావచ్చు, ఇవన్నీ కూడా పాలలో వాడుతూ క్యాష్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశం మీద చెలగాటం ఆడుతున్నటువంటి సందర్భం ఇంకా పలు చోట్ల కనిపిస్తోంది. అధికారుల తనిఖీల్లో ప్రభుత్వం ఇప్పటికీ దీని మీద వర్కౌట్ చేస్తోంది. ఇదే క్రమంలో ప్రస్తుతం రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో ఎట్లా ఉంది పరిస్థితి? పాలు కొనాలంటే ప్రజలు ధైర్యంగా కొంటున్నారా లేదంటే ఇంకా అపోహలతో కొంటున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ రాజమండ్రి నగర మహిళా అధ్యక్షురాలు కోసూరి సండిప్రియ గారు ఉన్నారు. మేడం, మనం కల్తీ పాలు ఘటన చూసాం, ఆ తర్వాత ప్రజలు పాలు కొనాలంటే భయపడ్డారు. ఇప్పుడు ఎట్లా ఉంది సిచ్యువేషన్? ప్రస్తుతం రాజమహేంద్రవరంలో జరిగిన ఈ కల్తీ పాల దుర్ఘటన అనేది ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే అనేక కుటుంబాల వారు తమ కుటుంబ సభ్యులను కోల్పోవడం అనేది ప్రత్యేకించి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చాలా ఆందోళన కలిగించింది. ఈ చుట్టుపక్కల ఏంటంటే అనేక పల్లెటూరుల నుంచి పాలు సేకరించి తీసుకొచ్చే రైతులు అనేది ఎక్కువ ఉంటారు. ప్రత్యేకించి కోనసీమ జిల్లాల్లో మనకి పాల వ్యాపారం అనేది బాగా భారీ ఎత్తున జరుగుతుంది. ప్రభుత్వం అనేది ఎంత నిఘా పెట్టినా కూడా ఫుడ్ సేఫ్టీ వారు తనిఖీలు చేస్తూ శాంపిల్స్ తీసుకుని ఫుడ్ సేఫ్టీ నిబంధనలు ఏదైతే ఉన్నాయో పాటించని వ్యాపారస్తులకు ఎప్పటికప్పుడు నోటీసులు జారీ చేయడం, అదేవిధంగా ఎవరైతే కల్తీ చేస్తున్నారో వారికి ఆ చట్టపరంగా వారి మీద చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. అయితే ఈ వ్యాపారుల్లో కూడా ఒక అవగాహన అనేది రావాలి. మనం ఏం చేసినా చెల్లుతుంది అనే ఒక అపోహతో వాళ్ళు ప్రజల యొక్క ప్రాణాలని వాళ్ళకి ఇబ్బంది కలిగించే విధంగా ఏదైతే వ్యాపారులు బిహేవ్ చేస్తున్నారో ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వంలో వారి చేష్టలు చూస్తూ ఊరుకునే విధంగా ఉండదు. కఠిన చర్యలు అనేది ప్రభుత్వం తీసుకురావడం జరుగుతుంది. ప్రత్యేకించి ఏదైతే వాటర్ శాంపిల్స్ అనేవి ఎలా అయితే రెగ్యులర్గా తీసుకుంటూ దానికి సంబంధించి అధికారులు పనిచేస్తారు, అదేవిధంగా ఈ చిరు వ్యాపారులు అదేవిధంగా డైరీలు వివిధ ప్రైవేటు డైరీలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపించి అందరూ కూడా కఠిన చర్యలు తీసుకునే విధంగా వారి మీద ఎప్పటికప్పుడు నిఘా అనేది చాలా విస్తృతంగా పెంచడం జరిగింది. ప్రజలు కూడా గమనించాలి. దయచేసి మీరు వాళ్ళ మాటలు విని పాలు బాగుంటాయి అది ఇది అని మీరు వాళ్ళని ప్రోత్సహించడానికి మీరు చేసినా కూడా మన ఆరోగ్యం మన భద్రత ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటువంటి అనుమానం వచ్చినా కూడా మీరు వెంటనే ఫుడ్ సేఫ్టీ వారికి అదేవిధంగా ప్రభుత్వ అధికారులకి తెలియజేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా పబ్లిక్ అవేర్నెస్ అనేది కూడా పెరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా ఫుడ్ విషయంలో తగు జాగ్రత్తలు అనేది పాటించడం జరుగుతుంది. ప్రభుత్వం కూడా ఇక మీదట కూడా కొత్త చట్టాలను కూడా తీసుకొచ్చి ఇటువంటి చర్యలకు ఎవరైతే పాల్పడతారో ప్రజల ప్రాణహాని కలిగించే ఆహార పదార్థాలు ఏదైనా సరే దాని మీద కొత్త చట్టాలు అనేది కూడా తీసుకురావడం జరుగుతుంది. మేడం, ఈ ఘటన జరిగిన తర్వాత కూడా పలు వ్యాపారులు అంటే ప్రభుత్వం ర్యాండమ్గా టెస్టులు నిర్వహిస్తుంది. ఫుడ్ సేఫ్టీ అధికారులు, పశుసంవర్ధక శాఖ అధికారులు వీళ్ళు తనిఖీల్లో 705 శాంపుల్ సేకరిస్తే అందులో 15 చోట్ల కొంత కల్తీ కనిపించింది. యూరియా కలవడం, డిటర్జెంట్ కలవడం, అలా వ్యాపారంలో మార్పు రాకపోవడాన్ని మనం ఎలా చూడొచ్చు?
ఇప్పుడు ఒక సంస్థ ఒక వ్యాపారం చేస్తుంది అనుకోండి సార్, దానికి సంబంధించి కొన్ని నామ్స్ అయ్యి ఉంటాయి. ఈ చిరు వ్యాపారాలు చేసే వాళ్ళకి ఏంటంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళ దగ్గర సేకరించి ఒకళ్ళు వాళ్ళ దగ్గర మరలా తీసుకునే ఒకళ్ళు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెండర్స్ అనేది ఒక ప్రాపర్ సిస్టమ్ లేని చోట్ల ఇటువంటి కల్తీకి ఆస్కారం ఉంటుంది. వాళ్ళకు కూడా అదే చెప్తున్నాం, మీరు డబ్బు కక్కుర్తితో ఏదో కొద్దిగా సంపాదన కోసం మీరు ఇలా చేయడం వలన ఏమవుతుందంటే ప్రజల ప్రాణాలు అనేవి కూడా వాళ్ళకి హాని కలిగించే విధంగా మీరు చేస్తున్న చర్యలు ఉంటున్నాయి. దయచేసి ఇప్పటికైనా ఇటువంటి వాళ్ళు మారి ధన ఆర్జనే కాదు, మనం ఎలాగైనా బతకొచ్చు. ఈ ఫుడ్కి సంబంధించిన విషయంలో కల్తీ చేయడం అనేది చాలా తప్పిదం. ఎందుకంటే మొన్న జరిగిన సంఘటనే మనం చూసాం. చిన్న పిల్లలు, రోజుల పిల్లలు, నెలల పిల్లల దగ్గర నుంచి వృద్ధులు, పెద్దవాళ్ళ దాకా కూడా మృత్యువాత పడ్డ సంఘటన మనకు జరిగింది. కాబట్టి ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకుని కనీస మానవతా దృక్పథంతో మనం వ్యాపారం అనేది చెయ్యాలి. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇటువంటి సంఘటన మరలా జరగకుండా అనేక చర్యలు తీసుకోవడం మనం చూస్తున్నాం కదా. మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి కాశీ నవీన్ కుమార్ ఉన్నారు. సార్, మీరు ఈ కల్తీపాల ఘటన రోజు కూడా నేరుగా బాధితులతో మాట్లాడారు, ఆ కుటుంబాలని పరామర్శించే ప్రయత్నం చేశారు. అయినా కూడా మళ్ళీ సిటీలో అధికారులు చేస్తున్న తనిఖీల్లో ఈ కల్తీ వ్యవహారం బయటపడుతుంది. కొన్ని చోట్ల యూరియా, డిటర్జెంట్, పిండి పదార్థాలు కనిపెడుతున్నాయి. దాని మీద ఎలా వ్యవహరిస్తుంది? ఈ కల్తీపాల వ్యవహారం చాలా ప్రాణ నష్టం జరిగింది. చాలా మంది ప్రజలు కూడా ఆందోళన చెందారు. దీనివల్ల మళ్ళీ ఇది రిపీట్ అవ్వకుండా కూడా చాలా అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. మీరు ఇప్పుడు చెప్తున్నట్టుగా అటువంటి సంఘటన ఏంటంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ పాల కేంద్రాలు ఏవైతే ఉన్నాయో చిన్న తరహా ఇవన్నీ కూడా ఆపించే ప్రయత్నం చేస్తాం. ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండేలాగా ప్రతిరోజు టెస్టులు చేసేలాగా ఉంటాయి. ఎందుకంటే ఈ విషయంలో మరి ప్రోటీన్స్ గురించి, పిల్లల బలం గురించి, చిన్నపిల్లలు కానీ అదే అనారోగ్యంతో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వాడుతుంటారు కదా. మొన్న జరిగిన సంఘటన కూడా మరి చిన్నపిల్లలు అలాగే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు చనిపోయారు. ఇది రిపీట్ అవ్వకుండా మరి అధికార యంత్రాంగం కూడా చాలా పకడ్బందీగా ప్రయత్నం చేస్తున్నారు. అయితే మరి ఈ పిండి ఊరిగా జరుగుతున్నట్టు నా దృష్టికి అయితే రాలేదు. నేను కూడా మరి మెడికల్ ఆఫీసర్తో మాట్లాడి దీని మీద ఆల్రెడీ ప్రతి క్షణం కూడా నగర శాసనసభ్యులు దీని మీద పర్యవేక్షిస్తున్నారు. ఆయన దృష్టి కూడా తీసుకెళ్తాను అని తెలియజేస్తున్నాను. అసలు సిటీలో ఈ ఘటన తర్వాత పాలు కొనాలంటే ప్రజలు ధైర్యంగా కొనగలుగుతున్నారు? అంటే ఇది అన్ఫార్చునేట్లీ జరిగిన సంఘటన. అంటే ఒక చోటే జరిగింది తప్ప మిగతా చోట జరగదు. కానీ కొంతమందికి అభద్రభావం ఉంది, మిగతా వాళ్ళు బాగానే ఉన్నారు. కానీ ఇటువంటి సంఘటన మరి రాష్ట్రంలో ఎప్పుడు కూడా జరగలేదు. ఫస్ట్ టైం రాజమండ్రిలో జరిగింది. దాని మరి ఎవరైతే ఆ సంఘటన పాల్పడినా అతను జైల్లోనే ఉన్నాడు. ఇటువంటి రిపీట్ అవ్వకూడదు. ఎందుకంటే వాళ్ళ పాలకు సంబంధించిన సామాగ్రి ఏదైతే ఉందో ప్రతి వారానికి ఒకసారో ఏదో చెక్ చేసుకోవాలి. ఆ చెక్ చేసుకోకపోవడం వల్లే ఈ సంఘటన జరిగింది. ఈ పునరావృతం కాకుండా అధికారులు కూడా దృష్టి పెట్టారు. అలాగే మరి మేము కూడా మాకు రాజమండ్రి పరిసర ప్రాంతంలో ఉన్న ఏ అయితే పాల కేంద్రం సడన్ సర్ప్రైజ్ విజిట్లు కూడా చేస్తున్నాం. ఈ పాల కేంద్రాలే కాదు, ఏదైతే వాటర్ ప్లాంట్లు ఉన్నాయో వాటర్ ప్లాంట్ల మీద కూడా దృష్టి పెట్టడం జరుగుతుంది. పెట్టారు. చాలా మంది వ్యాపారంలో మార్పు రావట్లేదు, ఇంకా యూరియా కలుపుతున్నారు లేదా డిటర్జెంట్ కలుపుతున్నారు. ఇలాంటి వారి మీద ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయి? ఈ సంఘటన జరిగిన తర్వాత ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఈ సంఘటన అయితే ప్రూఫ్ అయితే కనుక కఠినమైన చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ టైము సెకండ్ టైం అని ఏమి ఉండదు. ఒకవేళ అటువంటిదే జరిగితే కనుక అది సీజ్ చేయడం, వాళ్ళు మళ్ళీ వ్యాపారం చేయకుండా కూడా కఠినమైన చర్యలు తీసుకుంటాం. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించేటువంటి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా మరొకసారి వ్యాపారం చేయకుండా ప్రజలకు ఇబ్బంది లేకుండా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు. ఇప్పటికే నగరంలో పాల మీద పలు అనుమానాలు అయితే ప్రజల్లో ఇంకా ఉండడం జరిగింది. అనుమానాలను నివృత్తి చేసేందుకు ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం కానీ లేదా రాజకీయ నాయకులు కానీ ఎప్పటికప్పుడు ప్రయత్నం కూడా చేస్తున్నారు. ర్యాండమ్గా ఈ పాల కేంద్రాల తనిఖీ కానీ లేదా వాటర్ ప్లాంట్ తనిఖీలు కానీ ఇవన్నీ కూడా రెగ్యులర్గా చేస్తున్నారు. కానీ అయినప్పటికీ కూడా పాల వ్యాపారంలో కొందరు అంటే యూరియా, డిటర్జెంట్ కలపడం, అధికారులు దీన్ని గుర్తించడం ఒక అంతకు కూడా మేలైనటువంటి సందర్భమే కనిపిస్తుంది. అయినా కూడా ఎవరైతే ఇంకా ఆ కల్తీ మైండ్తో ఉన్నారో వారు మాత్రం మార్పు రాకపోతే ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందంటున్నారు కాశీ నవీన్ గారు. ఈ కల్తీపాల అంశంలో ఫిబ్రవరి 22 నుంచి జిల్లా వ్యాప్తంగా కూడా ర్యాండమ్గా
తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ వాస్తవ పరిస్థితులు ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు తూర్పుగోదావరి జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి సుప్రియ ఉన్నారు. మేడం, మీరు ర్యాండమ్గా టెస్టులు చేస్తున్నారు. కల్తీ పాల ఘటన తర్వాత ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది పాల వ్యవహారం మీద. మీరు చేస్తున్నటువంటి తనిఖీల్లో వాస్తవ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? ఇప్పటి వరకు మొత్తం లాస్ట్ మంత్ నుంచి 705 శాంపిల్స్ అయితే టెస్ట్ చేయడం జరిగిందండి. ర్యాపిడ్ టెస్ట్లు చేసాము మేము అండ్ యానిమల్ హస్బెండరీ ఇద్దరు కలిపి. ఈ 705 శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు మాకు అందులో 15 శాంపిల్స్ పాజిటివ్ వచ్చాయి. ఈ 15 శాంపిల్స్ పాజిటివ్లో 8 డిటర్జెంట్ అండ్ 2 మాల్టోడెక్స్ట్రిన్, 5 అనేవి బిలో స్టాండర్డ్స్ వచ్చాయి. సో వీళ్ళపైన అడ్జుడికేషన్స్ ఫైల్ చేసినాం. అండ్ కంపేర్ టు బిఫోర్, ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్స్ అనేది చాలా అవేర్నెస్ వచ్చింది జనాల్లో కూడా. అండ్ ఈ ఎవరైతే మిల్క్ వెండర్స్ ఉన్నారో వాళ్ళు కూడా చాలా తగ్గింది అడల్ట్రేషన్ అనేది. ఎలా చెప్తున్నామంటే ఇంతకుముందు 100 లీటర్స్ అమ్మేవాళ్ళు ఇప్పుడు 60నే అమ్ముతున్నారు. ఇంతకుముందు 200 అమ్మేవాళ్ళు ఇప్పుడు 150నే అమ్ముతున్నారు. అండ్ పాలు ప్యాకెట్ మిల్క్ కూడా కొనడం అనేది ఎక్కువ జరుగుతుందండి. అంటే ఎట్లా చేస్తారు మేడం? వాటర్లోనా పాల్లోనే వేలు చేసేది? యూరియా కలపడం కానీ లేదా ఈ ఇతర అంశాలు ఉన్నాయి, పిండి పదార్థాలు? డైరెక్ట్ పాల్లోనే కలుపుతారు అండి. యూరియా అనేది రేరెస్ట్ కండిషన్స్. మన డిస్ట్రిక్ట్లో అయితే ఇప్పటికి మనకు ఒక శాంపిల్ కనిపించింది. అండ్ మిగిలినవి ఏంటి అంటే మాల్టోడెక్స్ట్రిన్ పిండి పదార్థం కలుపుతారు. ఎందుకంటే వాళ్ళు వాటర్ ఎక్కువ కలిపినప్పుడు అది చిక్కదనం కోసం అది ఈ మాల్టోడెక్స్ట్రిన్ కలుపుతారు. అండ్ డిటర్జెంట్ ట్రేసెస్ వచ్చాయి. ఇవి కాకుండా వాటర్ అనేది ఎక్కువ కలపడం వల్ల బిలో స్టాండర్డ్స్ రావడం కూడా జరిగింది. అంటే కల్తీ పాల ఘటన జరిగిన తర్వాత ఇవి బయటకు వస్తున్నాయో అంతకంటే ముందే ఉన్నాయి? అంతకన్నా ముందు కూడా మేము చాలా శాంపిల్స్ అనేవి అడ్జుడికేషన్స్ ఫైల్ చేయడం జరిగిందండి. కాకపోతే దీనివల్ల ఇప్పుడు ఈ విషయం జరిగింది కాబట్టి తెలుస్తుంది, కానీ అంతకు ముందు కూడా శాంపిల్స్ మేము టెస్ట్ చేయడం, ఎవరైతే ఇలా అడల్ట్రేషన్ చేశారో వాళ్ళపైన కేసెస్ ఫైల్ చేయడం కూడా జరిగింది. అంటే మీరు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సందర్భంలో అక్కడున్న పాల వ్యాపారులతో కానీ డైరీ ఫామ్తో కానీ మాట్లాడుతున్న సందర్భంలో వారి నుంచి వస్తున్నటువంటి విషయాలు ఏంటి మేడం? అంటే మీరు ఏ అంశాల్లో వాళ్ళని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళ నుంచి వస్తున్న సమాధానం? మేము ఫస్ట్ అడిగేది వాళ్ళు ఎన్ని లీటర్లు పాలు సేకరిస్తున్నారు, ఎన్ని లీటర్లు వాళ్ళు అమ్ముతున్నారు, ఎలా స్టోర్ చేస్తున్నారు, వాళ్ళు చిల్లర్స్ యూజ్ చేస్తున్నారా, లేక డైరెక్ట్ అప్పటికప్పుడు చేసినవే వాళ్ళు అమ్ముతున్నారా, అసలు ఎంతమంది వాళ్ళు ఎక్కడ కలెక్ట్ చేస్తున్నారో, వాళ్ళు కలెక్ట్ చేసిన ప్లేసెస్కి కూడా వెళ్ళి యానిమల్ హస్బెండరీ వాళ్ళు చెక్ చేయడం జరుగుతుందండి. అంటే మనం చూసాం కల్తీ పాల ఘటనలో ఒక ఫ్రిడ్జ్ వల్ల ఇథాలిన్ గ్లైకాల్ మిక్స్ అయ్యి ఇంతమంది చనిపోయారు, 16 మంది. ఇంకా చాలా జిల్లా వ్యాప్తంగా కూడా అలాంటి ఫ్రిడ్జ్లు వాడుతున్న సందర్భం ఉంది. వాళ్ళకి ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తున్నారు? యాక్చువల్గా ఎవరైతే అలాంటి చిల్లర్స్ యూజ్ చేస్తున్నారో వాళ్ళంతా ఇథిలిన్ గ్లైకాల్ అనేది తీసేసి సాల్ట్ వాటర్ యూజ్ చేయాలండి. అండ్ దట్టు మీరు డైరెక్ట్ పాలు అందులో స్టోర్ చేయకూడదు. దాంట్లో మీరు వాటర్ పోసి ప్యాకెట్ చేస్తారు, ప్యాకెట్స్ చేసేసుకోండి. లేకపోతే డైరెక్ట్ క్యాన్స్తో లోపల పెట్టాలి. అంతే తప్ప డైరెక్ట్ మీరు పాలు అందులో పోసి స్టోర్ చేయడం అనేది చేయకూడదు. ఆల్రెడీ మేము ఎంతమంది అయితే ఇలాంటి అన్ఆథరైజ్డ్గా ఫ్రిడ్జెస్ యూజ్ చేస్తున్నాం అందరి లిస్ట్ కలెక్ట్ చేసాము. అందరికీ మేము చెప్పడం కూడా జరిగింది. చాలామంది సాల్ట్ వాటర్కి చేంజ్ చేశారు. అండ్ రిమైనింగ్ అందరూ కూడా ఆల్రెడీ ఎప్పటి నుంచి సాల్ట్ వాటర్ వాడుతున్నారో అదే ఉంచారు. అండ్ మళ్ళీ చెప్తుంది ఏంటంటే డైరెక్ట్ పాలు అందులో పోయకూడదు ఎవరు. మీరు ఏదైనా క్యాన్లో కానీ లేకపోతే ఏదైనా పాల టిన్స్ ఉంటాయి కదా దాంట్లో పోసి మీరు స్టోర్ చేసుకోవాలి. మేడం, మనకు రాజమండ్రి నగరంలో పాల వర్తక సంఘం ఈ యూనియన్లు ఉన్నాయి. వాళ్ళని అడుగుతుంటే అసలు మా దగ్గర ఎలాంటి కల్తీ లేదు, మేమేమి కలపమని చెప్తున్నారు. అది వాస్తవమేనా? వాస్తవం అంటే కల్తీ లేకుండా అయితే ఉండదండి. ఎందుకంటే ఇంతమందికి అందుకని మేము శాంపిల్స్ చేసాము. సో బట్ మనం ఇంత ఉందనుకుంటున్నాం, కాకపోతే వచ్చిన శాంపిల్స్ పాజిటివ్స్ అనేవి చాలా తక్కువ వచ్చాయి. మేము చేసిన 705లో 15 శాంపిల్స్ వచ్చాయంటే చాలా అరికట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా అవేర్ అవుతున్నారు, ఓకే ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల ఇవి వస్తున్నాయి అని చెప్పి. అండ్ అవేర్నెస్ మీటింగ్స్ కూడా పెడుతున్నామండి బయట కామన్ పీపుల్తో. మీరు ఇలా టెస్టులు చేసుకోవాలి, ఇలా ఉంటే ఇలా వెంటనే కంప్లైంట్ చేయండి అని చెప్పి. సో అవేర్నెస్ అనేది కూడా వస్తుంది. ఇది వరకు లైసెన్స్ అనేవి పెద్దగా పట్టించుకునే సందర్భాలు, కానీ ఇప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి లైసెన్స్ తీసుకోవాలని చెప్పి అవేర్నెస్ కల్పిస్తున్నారు. అందరూ లైసెన్స్ తీసుకుంటున్నారు. అది లాస్ట్ మంత్ FSSAI ఒక నోటిఫికేషన్ ఇచ్చిందండి. దాని ప్రకారం ఏంటంటే ఆ జీవో ప్రకారం ప్రతి మిల్క్ వెండర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే మిల్క్ సేల్ చేస్తున్నారో ప్రతి ఒక్కరు లైసెన్స్ తీసుకోవాలి. వితౌట్ లైసెన్స్ వాళ్ళు బిజినెస్ చేస్తూ మేము వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసినప్పుడు లైసెన్స్ లేకపోతే అడ్జుడికేషన్స్ ఫైల్ చేస్తాం. అప్ టు 5 lakhs వాళ్ళకి పెనాల్టీ పడుతుందండి. ఆల్రెడీ రాజమండ్రిలో మనకి ఎవరైతే అన్ఆథరైజ్డ్ ఉన్నారో వాళ్ళందరికీ లైసెన్స్ ప్రాసెసింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళు ఓన్గా లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు. FSSAI పోర్టల్లోకి వెళ్ళి వాళ్ళు డైరెక్ట్ అప్లై చేసుకుని మా లాగిన్స్కి వస్తాయి. మేము అన్నీ కరెక్ట్గా ఉంటే అప్రూవ్ చేస్తాం.
అంటే మీరు శాంపుల్ సేకరిస్తున్నారు, ఏ ల్యాబ్లకు పంపిస్తున్నారు, ఆ రిపోర్ట్లో ఎన్ని రోజుల వరకు మీకు అందే అవకాశం? మేము కలెక్ట్ చేసిన శాంపిల్స్ అన్నీ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ పంపిస్తామండి, నాచారం. అండ్ ఇప్పుడు జేఎన్టీ పంపిస్తున్నాము, కొంచెం త్వరగా వస్తుంది కదా, మనకి దగ్గర ట్రాన్స్పోర్ట్ టైం తగ్గుతుంది అని చెప్పి మనకి వితిన్ 15 days రిపోర్ట్స్ వస్తాయి. మీరు 15 చోట్ల ఇప్పుడు ఐడెంటిఫై అయిందని చెప్పి అంటున్నారు. వారి మీద ఎలాంటి యాక్షన్ ఉంటుంది భవిష్యత్తులో, కానీ మిగిలిన వారు ఎలా చేయకూడదు అనుకోవడానికి? అందరిపైన ఆల్రెడీ నోటీసులు సర్వ్ చేస్తున్నామండి, అన్ని అడ్జుడికేషన్స్ పెట్టి కేసెస్ ఫైల్ చేస్తాము. వాళ్ళకి పెనాల్టీలా లేక ఇంకా ఫర్దర్ తీసుకోవాలా అనేది కేసుని బట్టి సార్ డిసైడ్ చేస్తారండి. అంటే ఇప్పుడు మనకి రాజమండ్రి రూరల్ ప్రాంతం నుంచి సిటీలోకి చాలామంది వస్తూ ఉంటారు మేడం. అంటే కొవ్వూరు కానీ, రాజానగరం కానీ, లేదా ఇటు రావులపాలెం కానీ, ఈ రూరల్ ప్రాంతాల నుంచి సిటీలోకి వచ్చి అమ్ముతున్నారు. అయితే ఈ గేదె పాలు ఏవైతే నేరుగా అమ్ముతున్నారో వాటితో పాటే మీరు ఇంకా ప్యాకెట్ పాలు కూడా ఉంటాయి కదా మేడం, వాటి మీద కూడా ఏమైనా ఐడెంటిఫై చేసే ప్రయత్నం? ప్యాకెట్ పాలు కూడా మేము శాంపిల్స్ పంపిస్తున్నామండి. అన్ని డైరీస్ వాళ్ళ దగ్గర నుంచి మేము ఆల్రెడీ ఎప్పటి నుంచే కాదు, ఎప్పుడు ప్యాకెట్ పాలు మేము శాంపిల్స్ పంపిస్తుంటాం. ఓన్లీ మిల్కే కాదు, కర్డ్, పన్నీర్ ఏదైనా మేము శాంపిల్స్ పంపించడం జరిగింది. ఎందులోన్నా మాకు వాళ్ళు బిలో స్టాండర్డ్స్ ఉన్నాయంటే వాళ్ళ పైన అడ్జుడికేషన్స్ కూడా ఫైల్ చేసాం మేము ఆల్రెడీ. ఆ కేసెస్ కూడా అవి మేము ప్రాసెస్ చేయడం కూడా జరిగిందండి. మేడం, ఇప్పుడు ప్రజల్లో కూడా అవేర్నెస్ రావాలంటారా ఈ పాల పట్ల? ఎందుకంటే తెలియకుండానే 16 మంది చనిపోయారు, తెలిసిన తర్వాత జాగ్రత్తలు పాటించాలంటారు? ఖచ్చితంగా అండి, అందుకని అవేర్నెస్ క్యాంప్స్ పెట్టాము. మీరు ఇంట్లోనే ఈజీగా పాలు మీరు కూడా టెస్ట్ చేసుకోవచ్చండి. ఓకే, మీకు ఇలా అనిపించింది, డౌట్ ఉంది అంటే వెంటనే మీరు కూడా సింపుల్ టెస్ట్లు ఉన్నాయి, మీరు గూగుల్ చేసినా మీకు తెలుస్తుంది ఈజీగా. ఆ టెస్ట్లను బట్టి అవేం పెద్ద ఖర్చు కూడా కాదు. ఒక పొవిడిన్ టింక్చర్ అయోడిన్ మీరు 30 రూపీస్ ఉండొచ్చు మెడికల్ షాప్లో, దాంతో కూడా మీరు ఈజీగా ఇంట్లో కూడా టెస్ట్ చేసుకుని అడల్ట్రేషన్స్ ఫౌండ్ చేసుకోవచ్చు. అంటే చదువుకున్న వాళ్ళు అయితే ఈజీగా చేయగలుగుతారు మేడం, అన్ఎడ్యుకేటెడ్ పీపుల్? అందుకేనండి ఇప్పుడు కలెక్టర్ గారు ఏం చెప్పారంటే యానిమల్ హస్బెండరీ వాళ్ళకి ఎవ్రీ వీక్ ర్యాండమ్గా మొత్తం ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ ప్రతి వీక్ ఇక్కడ నుంచి టెస్టులు చేయమని చెప్పారు, ర్యాపిడ్ టెస్టులు. అంటే ప్రభుత్వం నుంచి, అంటే మీకు అమరావతి నుంచి ఎట్లా గైడ్లైన్స్ ఉన్నాయి మేడం ఈ పాల అంశం? ఆల్ ఓవర్ స్టేట్ కూడా యాజ్ పర్ కమిషనర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఎవ్రీ మంత్ హై రిస్క్ శాంపిల్స్ మేము కలెక్ట్ చేస్తాము. ఇప్పటి నుంచి మిల్క్ శాంపిల్స్ కూడా కొంచెం ఎక్కువ కలెక్ట్ చేయమని చెప్పారు. అంటే కల్తీ పాల అంశం వచ్చిన తర్వాత మీ మీద ఒత్తిడి పెరిగిందండి? అంతకుముందు కూడా ఈ ర్యాండమ్ టెస్ట్లు ఉండేవి? అంతకుముందు కూడా ఎవ్రీ మంత్ హై రిస్క్ శాంపిల్స్ అనేవి మేము ఎప్పుడు కలెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళం అండి. ఓన్లీ మిల్కే కాదు, వాటర్ ఇంకా ప్రిపేర్డ్ ఫుడ్ అనేవి మేము ఎప్పుడు హై రిస్క్ కేటగిరీ ఎక్కువ కలెక్ట్ చేస్తూనే ఉండేవాళ్ళం. ఆ శాంపిల్స్ అన్నీ మేము ల్యాబ్కి పంపించడం, ఏదైతే బిలో నార్మ్స్ వచ్చాయో వాళ్ళందరికీ మేము అడ్జుడికేషన్స్ ఫైల్ చేసి కోర్టులో పెట్టడం కూడా జరిగిందండి. ఈ ఘటన దేశవ్యాప్తంగా కూడా హైలైట్ అయింది మేడం. కానీ ఇప్పటికీ వ్యాపారులు కొన్ని చోట్ల లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయడం కానీ, లేదా ఎలా అడల్ట్రేషన్ చేయడం కానీ, ఇలాంటి వాటి మీద మీరు ఎలాంటి హెచ్చరిక జారీ చేస్తారు ఈ వ్యాపారులు? చెప్పామండి అందరికీ, లైసెన్స్లు అయితే అందరూ తీసుకోవాలి అని చెప్పి. లైసెన్స్ తీసుకోకుండా ఎవరైతే ఇంకా ఇన్స్పెక్షన్కి వెళ్ళినప్పుడు కనిపిస్తారో డైరెక్ట్ అడ్జుడికేషన్ ఫైల్ చేస్తాం. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ డేట్ ఇవ్వడం అదేం లేదు, డైరెక్ట్ నోటీస్ సర్వ్ చేయడం, అడ్జుడికేషన్ ఫైల్ చేయడం, అంతేనండి. ఇంకా ఓవరాల్గా చూస్తున్నాం కదా, ఆహార భద్రతా చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎవరైతే ఈ చట్టాన్ని ఉల్లంఘించి అక్రమ మార్గంలో ధనార్జనే ధ్యేయంగా ఈ ఏవైతే కలుపుతున్నారో పాలల్లో, మనం చూసాం ఎథాలిన్ గ్లైకాల్ వల్ల రాజమండ్రి ఈ పరిసర ప్రాంతాల్లో ఎంత ప్రమాదం సంభవించిందో. అయితే ఈ కల్తీలు అనేది ప్రజల ఆరోగ్యానికి సంబంధించింది కావడంతో దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తుంది. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చింది. దానికి అనుగుణంగా ఇప్పుడు మనం చూసాం 705కు పైగా ర్యాండమ్ టెస్టులు చేస్తున్నారు. వచ్చినటువంటి నమూనా 15 ఏవైతే కొంత తేడా కనిపిస్తున్నాయో వాటికి నోటీసులు ఇవ్వడం, చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా ముందుకు వెళ్తున్నారు. ఎవరైతే లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నారో ఖచ్చితంగా వారు లైసెన్స్ తీసుకోవాలని చెప్పి అధికారులు అయితే సూచిస్తున్నారు. ఎవరైతే లైసెన్స్ లేకుండా ప్రజల ఆరోగ్యానికి హానికరంగా వ్యవహరిస్తారో వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. మొత్తంగా రాజమండ్రి నగరంలో ఉన్నటువంటి ఏవైతే కల్తీ పాల ఘటన జరిగిన తర్వాత అప్పుడు ఉన్నటువంటి పాల వ్యాపారులు 150 లీటర్లు ఒక పర్సన్ అమ్మితే ఈ ఘటన జరిగిన తర్వాత వారిలో మార్పు వచ్చి 100 లీటర్ల వరకే అమ్ముతున్నటువంటి సందర్భం మేము ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పి అధికార యంత్రాంగం చెప్తున్నారు. ప్రజల్లో కూడా ఒక అవేర్నెస్ ఉండాలి. మనం తాగుతున్న పాలు కల్తీవా లేదా ఒరిజినల్వా? మీరు కూడా ర్యాండమ్గా అవగాహన కలిగి ఉంటే ఖచ్చితంగా మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. లేని పక్షంలో ఈ కల్తీ ఏదో ఒరిజినల్ ఏదో తెలియకపోతే అనారోగ్యానికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుందంటున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారి సుప్రియ.
కల్తీ పాల ఘటన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ పాల అంశంలో సీరియస్గా కసరత్తు చేస్తుంది. ఇప్పటికే ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు అదేవిధంగా పశుసంవర్ధక అధికారులు నిఘా పెట్టారు. ఇప్పటికే రైడ్ చేస్తున్నారు. 705 శాంపుల్స్ సేకరించినటువంటి తరుణంలో 15 చోట్ల ఈ యూరియా అదేవిధంగా డిటర్జెంట్ ఇలాంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇదే క్రమంలో ప్రజల ఆరోగ్య భద్రతకు సంబంధించి రాజమండ్రి సిటీలో ఇక్కడ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలపై మరింత సమాచారం తెలుసుకునేందుకు పాటు మనతో పాటు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఉన్నారు. సరే, మనం చూసాం కల్తీ పాల ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితి అంతా? ఇది కల్తీ పాల వ్యవహారం అన్నది చాలా దురదృష్టకరమైన సంఘటన. మేము కూడా చెప్పేది ఏంటంటే కూటమి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి, ప్రజారోగ్యానికి ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారన్నదానికి నిదర్శనం ఇది. ఈ ఏదైతే వ్యాపారం చేస్తూ ఉన్నారో ఈ పాల వ్యాపారస్తులు ఈ ఒక్క 2 సంవత్సరాల్లో కూటమి వచ్చిన తర్వాత వ్యాపారం మొదలుపెట్టింది కాదు. గత 15-20 సంవత్సరాలుగా సుదీర్ఘంగా ఈ వ్యాపారంలో ఉన్నవారు, కానీ వారి మీద పర్యవేక్షణ అన్నది లేదు. ఇప్పుడు ఒక సంఘటన జరిగిన తర్వాత ప్రభుత్వం ఒక కనీస బాధ్యత కింద పర్యవేక్షించి ర్యాండమ్ శాంపిల్స్ తీసుకున్న దాంట్లో యూరియా కానీ డిటర్జెంట్ కానీ ఐడెంటిఫై చేయగలుగుతా ఉన్నారు. ఐడెంటిఫై అయిన తర్వాత దానికి సంబంధించిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కఠినమైన చర్యలు అయితే తప్పవు. ఎందుకంటే ప్రజారోగ్యంతో వ్యాపారం చేయడం అన్నది మంచి విధానం కాదు. నేను అనేది ఏంటంటే ఈరోజు ఈ పరిస్థితులు వచ్చినాయి. గత 5 సంవత్సరాలు పాలకులు ఏం చేయగలిగారు తెలియదా? వ్యాపారం జరుగుతూ ఉందన్నది, పాల వ్యాపారం జరుగుతూ ఉంది, పాల సరఫరా జరుగుతూ ఉందన్నది ఆ మాత్రం అవగాహన లేదా? గత వైసీపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? మీరు ఎలా శాంపిల్స్ తీసుకున్నారా? ఐడెంటిఫై చేయగలిగారా? ఈరోజు మేము చేస్తున్నప్పుడు స్వాగతించి ఎక్కడైనా సరే ఇంకా చేయగలిగేవేనా ఉంటే తెలియచేస్తే మంచిది. ఎంతసేపు కల్తీ పాల వ్యవహారం జరిగిన తర్వాత మరలా దొరికింది అని అంటున్నారు. ఎలా దొరికింది? ఎప్పటి నుంచో వ్యాపారంలో ఉన్న వాళ్ళందరూ కూడా సరిగ్గా చేస్తున్నారా లేదా అన్నది ప్రభుత్వం వెరిఫై చేసుకుంటూ వెళ్తూ ఉంది. వెరిఫై చేసిన తర్వాత తప్పులు దొరికితే మాత్రం కఠినమైన చర్యలు తప్పవు. అలాగే ప్రజలను కూడా ఎడ్యుకేట్ చేస్తున్నాం. ఇదిగో మీరు తాగే పాలల్లో ఇవేనా ఉన్నాయేమో చెక్ చేసుకోండి. చిన్న మినిమం ఇళ్లలో టెస్ట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రజలు ఏంటంటే నమ్మకం అలవాటు అయిపోయింది. అతను డైలీ తెస్తాడు, పోస్తాడు, మనకు నమ్మకస్తుడు. ఎందుకంటే అతను పోసిన తర్వాత ఒక రోజు చేదుగా వచ్చిన తర్వాత కూడా పాలు కల్తీ వ్యవహారం జరిగిందో ఎందుకు చేదుగా ఉన్నాయంటే అతను ఏదో ఎటకారంగా మాట్లాడిపోయారు. వీళ్ళు కూడా గుర్తించలే. ఇది మరలా పునరావృతం కాకుండా కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజారోగ్యానికి సంబంధించిన అంశాలపైన వ్యాపారాలు చెయ్యొద్దు. కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుంది అలా చేసే వాళ్ళపైన. అలాగే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉంటూ మనకు అర్థమవుతూ ఉంది ఇక్కడ ఏదో జరుగుతుందని. ఎక్కడ జరుగుతూ ఉందో దాని మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు అదేనే కాదు, రెస్టారెంట్స్ మీద రైడ్ చేస్తున్నాం. లోపల వాళ్ళు వాడుతున్న సాల్ట్స్ నుంచి ఏదైతే వంటకి సంబంధించిన ప్రతి మసాలా నుంచి అన్నీ ఎలా ఉన్నాయో చెక్ చేస్తున్నాం. ఫుడ్ సేఫ్టీకి హై ప్రయారిటీ ఇస్తూ ఉంది కూటమి ప్రభుత్వం. మరలా ప్రశ్నిస్తున్నాం, 5 సంవత్సరాలు వైసీపీ ప్రభుత్వం ఏం చేశారు? మేము రికార్డెడ్గా ఇన్ని చేసామని మేము చెప్పగలుగుతున్నాం. వారు రికార్డెడ్గా ఇన్ని చేసామని చెప్పగలగరా? ఎందుకంటే చెప్పలేరు. బాధ్యత లేదు, చిత్తశుద్ధి లేదు. ఈరోజు మేము బాధ్యతగా పనిచేస్తూ ఉన్నాం. తప్పకుండా అంటే ఇది ఓవర్ నైట్ అయితే చేయరు, అవ్వదు. అది మళ్ళా పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు నాణ్యమైన పాలు ప్రజలందరూ కూడా సేవించే విధంగా కూడా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు కూడా తీసుకుంటున్నాం. అంటే సార్, వ్యాపారులు ఖచ్చితంగా లైసెన్స్ పొందాలి అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది, కానీ అనాథరైజ్డ్గా ఈ పాల అమ్మకాలు చేపడుతున్నారు అలాంటి వాళ్ళకి. అదే రిజిస్ట్రేషన్స్ అన్నది మ్యాండేటరీగా పెట్టుకోవడం అన్నది మంచి విధానం. అలా జరిగినప్పుడే రిజిస్ట్రేషన్స్ కింద వాడు ఎంత వాల్యూమ్ ఇస్తున్నాడు, ఆ వాల్యూమ్ ఎప్పుడెప్పుడు ర్యాండమ్గా టెస్టులు చేశారంటే రికార్డెడ్గా మాకు కూడా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉంది, ఆర్ఓ ప్లాంట్స్ అన్నింటి దగ్గరికి వెళ్ళాం. దురదృష్టవశాత్తు కొన్ని ప్లాంట్లు సర్టిఫికేట్స్ రెన్యూవల్ చేసుకోవాలా, నీళ్ళు ఇచ్చేస్తున్నారు. అడిగాం, గతంలో ఎవరు ఇలా రాలేదండి. నేనే వెళ్ళా. వాళ్ళు ఇచ్చే క్యాన్ల పైన పెట్టే మూతలు ఎలా ఉన్నాయి, మూతలు లోపల అయినా బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ ఏమైనా ఉందా అన్నీ చెక్ చేస్తున్నాం. అంటే అధికారులు కూడా కొద్దిగా నిర్లక్ష్యం ఉంది. ఇప్పుడు ప్రభుత్వం ఈ వ్యవహారం చేయడంతో వాళ్ళు శ్రద్ధ పెడుతున్నారు.
తప్పకుండా పాల వ్యాపారస్తులు అందరూ రిజిస్ట్రేషన్స్ పెట్టుకోండి, రిజిస్టర్డ్గా రికార్డెడ్గా అన్నీ ఉంచండి. ఇది గత మాదిరి ప్రభుత్వం ఏదో జరిగింది సంఘటన అప్పుడేదో చర్యలు తీసుకున్నారు దాంతో వదిలేస్తారని మాత్రం అనుకోవద్దు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలకి సంబంధించిన ప్రతి దాని మీద మీకు క్షుణ్ణంగా పరిశీలిస్తాం. రేపటి రోజున మరలా మీరు మేము బాధపడే విధంగా చేయకండి. ప్రజల ఆరోగ్యాలతో మరీ ముఖ్యంగా చెలగాటాలు వద్దు, వ్యాపారాలు వద్దు. ఓవరాల్గా చూస్తున్నాం కదా, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం వద్దు. ఏదైతే వ్యాపారం చేస్తున్నారో పాల వ్యాపారులు ఖచ్చితంగా లైసెన్స్ తీసుకుని ప్రజల ఆరోగ్యానికి మేలైనటువంటి పాలను అందించాలి అని చెప్పి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అయితే పాల వ్యాపారులను కోరుతున్నారు. లేని పక్షంలో ఇలాగే ఏదైనా అక్రమాలు కానీ అవినీతి కానీ లేదా కల్తీ చేసుకుంటూ పోతే ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న హెచ్చరిక కూడా చేస్తున్నారు. కెమెరామెన్ బాలుతో గణేష్, ఐ న్యూస్, రాజమండ్రి నుంచి.